హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ చందు, మీ క్రియేషన్స్ 5191. సో ఈరోజు మీ తమిళ చూస్తారు కదా, మనకైతే తెలంగాణలో టీజీపీఎస్సీ ఓటీఆర్ జరుగుతూ ఉంది. సో న్యూ రిజిస్ట్రేషన్ అండ్ అప్డేట్ కూడా చేసుకుంటున్నాడు. సో దానిలో మనకి ఒక చిన్న సబ్స్క్రైబర్ క్వశ్చన్ ఏంటంటే, మనకు రికగ్నైజేషన్ లేని స్కూల్స్కు సంబంధించినటువంటి, నేను చదువుకున్నాను కానీ స్కూల్ లేదు, దానికి సంబంధించి స్టడీ బోనఫైడ్ నా దగ్గర లేదు. కొన్ని స్కూల్స్ ఇప్పటికీ అవి లేవు, దానికి సంబంధించి స్టడీ బోనఫైడ్ నా దగ్గర లేవు, చదువుకున్నా కానీ. సో వాటి ప్లేస్లో ఏం తీసుకోవాలి, మరి ఆ బోనఫైడ్ లేదు, ఇప్పుడు ఆ స్కూల్స్ లేవు, మరి నేను ఎలా అప్లోడ్ చేయాలి, ఏ విధంగా టీజీపీఎస్సీలో ఓటీఆర్ అనేది కంప్లీట్ చేయాలి అని చెప్పేసి క్వశ్చన్స్ అడుగుతా ఉన్నారు. సో నేను దానికి సంబంధించి ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను, దాని ప్రాసెస్ ఏందని. సో దాని విషయంలో మనకు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది ఒకటి తీసుకోవాలని చెప్పాను. సో ఆ రెసిడెన్సీ సర్టిఫికేట్ మరి బయట దొరుకుతుందా, ఎక్కడి నుంచి తీసుకోవాలి ఆ ఫామ్ అని అడిగారు. సో అంటే మనకు మీ సేవలు దొరుకుతుందా, జిరాక్స్ సెంటర్లు దొరుకుతాయి ఎక్కడి నుంచి అని చెప్పేసి. సో దాన్ని కూడా నేను క్లారిటీ ఇచ్చాను. మనకు టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంటుంది, అదేవిధంగా టీఎస్ఎల్ఆర్పీ వెబ్సైట్లో ఉంటుంది, పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి. సో ఆ ఫామ్ ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, ఆ ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు, అది వస్తుంది. దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ ఫార్మాట్లో ఉన్నటువంటి దాంతో మీరైతే మీకు స్టడీ బోనాఫైడ్ ప్లేస్లో మీరు రెసిడెన్సీ సర్టిఫికేట్ అనేది తీసుకొని ఆ ఇయర్కి మీరు అప్లికేషన్ అప్లోడ్ అయితే చేయొచ్చు. అది చెల్లుబాటు అవుతుంది శాశ్వతంగా, పర్మనెంట్గా అనమాట. సో చూద్దాం మరి ఆ ఫామ్ ఏ విధంగా ఉంటుంది. సో మీరు దీని డౌన్లోడ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడి నుంచి ఈ ఫార్మాట్ తీసుకొని ఈ ఫార్మాట్ ప్లేస్లోనే మీరు స్టడీ బోనాఫైడ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరి దగ్గర అయితే స్టడీ బోనాఫైడ్ లేదు, ఒకవేళ చదివిన స్కూల్స్ లేకపోతే తీసుకున్నామని, సో ఆ ప్లేస్లో మాత్రమే ఇది దీని ఫార్మాట్లో తీసుకోవాలి. సో చూడొచ్చు, స్క్రీన్ మీద కూడా అది వస్తుంది. సో కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఛానల్ కానీ వీడియోస్ కానీ చూస్తున్నారు అయితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మీరు లైక్ షేర్ చేయడం వల్ల వీడియో అనేది మాకు కొంతమందికి షేర్ అవుతూ ఉంటుంది. సో మరి ఇలాంటి డౌట్స్ మళ్ళీ మనకు రాకుండా ఉంటుంది, వాళ్ళ క్లారిటీ కూడా ఉంటుంది వీడియో చూస్తారు కాబట్టి. సో చూద్దాం, స్క్రీన్ మీద మీకు వస్తానో చూడొచ్చు ఫార్మాట్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో చూసుకుంటే ఇదే అనమాట ఫార్మాట్. సో దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోవచ్చు. మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ రెవెన్యూ డిపార్ట్మెంట్ అనే విధంగా ఉంటుంది. ఫస్ట్ మనకు రైట్ సైడ్ తీసుకుంటే అప్లికేషన్ నెంబర్ అని ఉంది, ఆర్సీ డేటు, ఏ డేట్ నుంచి చేస్తారు ఏం కథ అనేది రెసిడెన్సీ సర్టిఫికేట్ అనమాట. మనకి ఇది మనం ఎంఆర్ఓ త్రూ తీసుకుంటాం కాబట్టి దానికి సంబంధించిన ఫార్మాట్. సో చూసుకుంటే ఇక్కడ మనకు సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ అని ఉంది, చూసారు కదా, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్సీ. ఎందుకంటే మనం పలానా ఇయర్లో స్కూల్లో చదివినా ఇప్పుడు ఆ స్కూల్ లేదు, మరి ఆ ఇయర్ సంబంధించినట్టు ఒకటో తరగతి రెండో తరగతి క్లాస్ మనకు బోనాఫైడ్ లేదు, స్టడీ బోనాఫైడ్. మరి ఏం చేయాలంటే ఆ ప్లేస్లో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ ఈ ఫార్మాట్లో తీసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, ఈ విధంగా ఉంటుంది. సో చూసుకుంటే మనకు to be produced by such candidates who have not studied in any educational institution during the whole or any part of the relevant 4 or 7 years period, but claimed to be a local candidate by virtue of residency for postcodes for which there is a reservation for a local candidates. So మనం 1 to 7th వరకు ఈ స్టడీ బోనాఫైడ్ ఎందుకు అప్లై చేస్తామంటే, మనం లోకల్ క్యాండిడేట్స్ అని రిజర్వేషన్ చూపించుకోవడానికి మనకి ఉపయోగపడతాయి కాబట్టి. సో ఆ పలానా ఈ 7 yearsలో మనకి ఏ స్కూల్ అయితే చదివినప్పుడు ఆ స్కూల్ లేకపోయినా, మన దగ్గర స్టడీ బోనాఫైడ్ లేకపోయినా, దాని ప్లేస్లో ఈ రెసిడెన్సీ సర్టిఫికేట్ అయితే మనం తీసుకొని అప్లోడ్ చేస్తే దానికి సంబంధించి మనం రిజర్వేషన్ పరంగా మనం లోకల్ నాన్ లోకల్ అనేది అక్కడ వస్తుంది కాబట్టి అది మెయిన్ ఇంపార్టెంట్. సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి కిందికి వస్తే ఇట్ ఈస్ హియర్ బై సర్టిఫైడ్, ఇది ఎవరు సర్టిఫై చేస్తారు చూడొచ్చు. మనకు ఏ దట్ శ్రీమతి కుమారి అంటే మన పేరు రాస్తారు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సన్ ఆఫ్, డాటర్ ఆఫ్, వైఫ్ ఆఫ్ ఏది ఉంటుంది, సో వాళ్ళ పేరు రాస్తారు. తర్వాత అపేర్ ఫర్ ది ఫస్ట్ టైం ఫర్ ది 7th class ఎగ్జామినేషన్ ఇన్, ఎప్పుడు ఇయర్ మంత్ అవన్నీ రాస్తారు, ఇక్కడ గుర్తుపెట్టుకోవచ్చు. బిలో చూసుకుంటే మనకు దట్ షీ ఆర్ హీ హ్యాస్ నాట్ స్టడీడ్ ఇన్ ఎనీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ది డాష్ ఆఫ్ ది consecutive academic years ending with the academic year in which she ఫస్ట్ అపియర్డ్ ఫర్ ది అప్రిసెట్ ఎగ్జామినేషన్. సో మనం ఈ 1 to 7 yearsలో మధ్యలో చదివిన స్కూల్ లేకపోతే మనము ఆ స్కూల్ జంప్ అయినా, తర్వాత మనకు ఆ స్కూల్ రికగ్నైజ్ లేకపోయినా, దాని ప్లేస్లో అయితే మనం ఈ యొక్క సర్టిఫికేట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది, తీసుకోవాల్సి ఉంటుంది ఈ ఫార్మాట్లో. సి చూసుకుంటే దట్ ఇన్ ది డాష్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్, ఇమీడియట్లీ preceding the commencement of the aforesaid examination she resided in the following place or places namely. సో మీరు ఏ ప్లేస్లో ఎప్పుడు చదివారు ఇంకా తన ఇక్కడ సీరియల్ నెంబర్ మెన్షన్ చేస్తారు. సీరియల్ నెంబర్ వేసి మీ విలేజ్ ఎక్కడ, మీ మండల్ ఎక్కడ, డిస్టిక్ ఏంది, ఏ పీరియడ్లో మీరు ఆ క్లాస్ ఎప్పుడు చదివారు అనేది ఇక్కడ రాస్తారు. సో ఆ విధంగా మీకు
ఎన్ని లేకపోతే అది స్టడీ బోనాఫైడ్ సప్లై ఇచ్చినటువంటి ఇయర్స్ మెన్షన్ చేసి మీకైతే రెసిడెన్సీ సర్టిఫికేట్ ఇస్తారు. ఇది మీరు ఒక స్టడీ బోనాఫైడ్ ప్లేస్లో అయితే మీరు దీన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో కింద చూసుకుంటే మనకు స్టేషన్ అండ్ స్టేట్ టైప్ తెలంగాణ వాళ్ళకి సంబంధించినటువంటి సీలు అవన్నీ ఇస్తారు. ఇక్కడ సర్టిఫైడ్ ఎవరైతే సర్టిఫై చేస్తున్నారో మనకు సంబంధించిన నేము, డిసిగ్నేషన్, మండలు, డిస్టిక్. సో ఈ విధంగా ఈ ఫార్మాట్ అయితే ఉంటుంది. మనం ఈ ఫార్మాట్ లో మాత్రమే మనం రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని స్టడీ బోనాఫైడ్ లేని ప్లేస్లో అయితే దీన్ని మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎప్పటికీ పర్మనెంట్ గా మనకు వర్క్ అవుతుంది అనమాట. ఇది నేను ఈ రోజు అయితే మంచి ఇన్ఫర్మేషన్ చెప్పాను. చాలా మంది అడుగుతున్నారు రెసిడెన్స్ ఫామ్ ఎక్కడ దొరుకుతుంది అనేది. సో మనకు టీజీబీఎస్ వెబ్సైట్ లో ఉంటుంది, అదేవిధంగా కేఎస్ఆర్ పిఆర్బి వెబ్సైట్ లో కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి లింక్ దీన్ని కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో ఎవరైతే స్టడీ బోనాఫైడ్ సర్టిఫికేట్ లేని వాళ్ళు ఉన్న వాళ్ళు, స్కూల్స్ లేని వాళ్ళు, చదివినా కానీ ఆ రికగ్నైజ్ లేని స్కూల్స్ ఉన్న వాళ్ళు అయితే దాని ప్లేస్ లో ఈ సర్టిఫికేట్ తీసుకొని ప్రొవైడ్ చేయండి, అప్లోడ్ చేయండి. ఓకేనా? సో ఇది ఇన్ఫర్మేషన్ నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.